ఒక యాప్ని తీసుకొచ్చి ఒక డిజిటల్ మాధ్యమంగా మనం తీసుకొచ్చి దాన్ని ఎంత ప్రచారం చేసినా కూడా ఒక ఊరుని తీసుకుంటే ఒక 300 మందో లేదా 500 మంది ఒక చిన్న ఊర్లో రైతులు ఉన్నారంటే 50 నుంచి 100 మందికి మించి స్మార్ట్ ఫోన్ వాడే దాంట్లో ఉండరండి. ఇంకా చాలా మంది స్మార్ట్ ఫోన్కు దూరంగా ఇంటర్నెట్కు దూరంగానే వాళ్ళ పాత విధానాలు వ్యవసాయం చేస్తున్నారు. వాళ్ళకి తెలియదు కూడా స్మార్ట్ ఫోన్ ఇచ్చినా కూడా. జనాభా లెక్కల వాళ్ళు ఎలా అయితే ఇంటింటికి వెళ్ళి వివరాలు తెలుసుకుంటున్నారో అలా ఒక మనిషి విలేజ్కి ఒక మనిషి పెట్టి ఎంతమంది రైతులు ఉన్నారు, ఈ సీజన్ లో వాళ్ళు ఏమేమి పంటలు పండిస్తున్నారని అప్డేట్ చేసుకుని వాళ్ళు చేయగలుసుకోగలగాలి. ఎందుకంటే చాలా వరకు రైతులు, కానీ అది చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. ఎన్ని వేల గ్రామాలు ఎన్ని అంటే ఒక గ్రామానికి ఒకరు వెళ్ళి ఈయన ఈ గ్రామం తిరిగి వచ్చేసరికి ఒక మండలం తీసుకుంటేనే ఒక మండలంలోనే 30-40 గ్రామాలు ఉంటాయి. ఒక క్వాలిటీ లేని రోడ్డు వేయడం కన్నా క్వాలిటీ ఉన్న రోడ్డు వేయడం ఎంత బెటరో. సో ఎన్నో చెత్త పనులను పక్కన పెడితే ఇలాంటి పని ఒకటి పక్కాగా ప్రభుత్వం తలుచుకుంటే చేయగలుగుతాం. 2000 కాదు అని అన్నప్పుడు ఇంత కోట్లాది మంది ప్రజలు అన్నీ అనకూడదు కానీ అన్నీ మూసుకుని చేస్తారు కదా. మరి అలాంటప్పుడు ప్రభుత్వం తలుచుకుంటే ఇది పెద్ద విషయమా అండి? ప్రజలందరికీ ఆహార భద్రత అనేది ఎంత అవసరం. సో దాన్ని దృష్టిలో పెట్టుకున్నా చేయాలి అల్టిమేట్లీ. బట్ కానీ మీకు అనిపిస్తుందా సార్ నిజంగా రైతు అందరూ ఒక సంఘటితమై రోడ్డు మీదకి వచ్చి ఫైట్ చేయగలిగితే అయ్యే అవకాశం ఉందా ఈ రోజున? వస్తారు అసలు? ఖచ్చితంగా వస్తారండి. ఎందుకు అంటే ఆ సందర్భం రావాలి, వాళ్ళని సంఘటితం చేసే వ్యక్తులు ఒక శక్తులుగా ముందుకు రావాలి. వచ్చిన రోజున ఖచ్చితంగా రైతులు కూడా చైతన్యం పొందుతారు, రైతులు అడిగే స్థాయికి వస్తారు, రైతుల సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. కాకపోతే ఈ పరిష్కారం అనేది ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది అనమాట సమస్య. ఎందుకంటే వ్యవసాయం నిత్యం కొనసాగాల్సిన అంశం కాబట్టి ఒక ప్రక్రియ జరుగుతున్నంతసేపు సమస్యలు ఉంటూనే ఉంటాయి, పరిష్కారాలు వెతుకుతూనే ఉండాలి, మళ్ళీ వస్తూనే ఉంటాయి, మళ్ళీ వెతుకుతూనే ఉండాలి. కాకపోతే ఆ వచ్చే సమస్యల శాతాన్ని తగ్గించగలగాలి. సో ఇది ఎప్పుడు నిత్యం చేయాల్సిన అంశమే. ఖచ్చితంగా అందరూ సంఘటితమై పోరాడే సందర్భాలు వస్తాయి, ఇంకా ముందు అధికం వస్తాయి. ఖచ్చితంగా అలా పోరాడినప్పుడే ప్రభుత్వాలు కూడా దిగి వస్తాయి. మీరు అన్నట్టుగా ప్రతి గ్రామానికి ఎందుకు పంపించలేరు, ఎందుకు సాధ్యం కాదు? ఒక ప్రైవేటు వ్యక్తులు వ్యవస్థలు కూడా చేయొచ్చు ఈ పనిని, కానీ అతిగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దాంట్లో లాభం ఏ విధంగా వస్తుంది? ఖచ్చితంగా రెవెన్యూ మోడల్ అనేది లేకుండా ఎవరు చేయలేరండి. ప్రభుత్వం అంటే చేయాలి, ఎందుకంటే ప్రజా సంక్షేమం అవసరము, రైతుల సంక్షేమం అవసరం కాబట్టి. కానీ ప్రైవేట్గా వచ్చే వ్యవస్థలు వ్యక్తులు ఏం చేస్తారు? ఖచ్చితంగా మాకు ఆదాయం ఎలా వస్తుంది ఈ అంశాన్ని చేయడం, ఇది చేయడం వల్ల అనేది ఆలోచిస్తారు ఎవరైనా. కాబట్టి వాళ్లకు ఆ రెవెన్యూ మోడల్ అర్థమైన రోజు, అలాంటి వాళ్ళు ఆ అంశాల మీద పరిశోధనలు జరిగిన రోజు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, ధనవంతులు దాంట్లో ఆ అంశాల మీద పెట్టుబడులు పెట్టగలిగిన రోజు, పెట్టాల్సిన అవసరం వాళ్ళు గుర్తించిన రోజు ఖచ్చితంగా అలాంటి మార్పులు జరుగుతాయి. ఒక సింగిల్ క్లిక్లోనే ఎక్కడ ఏం పంటలు పండుతున్నాయి, ఎక్కడ ఏం దొరుకుతుంది, అసలు ఇప్పుడు రాబోయే సీజన్లో ఇంకొక నెల రోజుల్లో పంటలు కోతకు వస్తున్నాయి కదా, ఏ పంటలు ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఇప్పటికీ ఉన్నాయి. ప్రభుత్వం ఇస్తున్న లెక్కల్లో ఉంటాయి, కానీ అంత అక్యురేట్గా రావడం లేదు. కరెక్ట్. ఈ మధ్య నుండి పుచ్చకాయల్లో ఎల్లో కలర్ పుచ్చకాయ ఒకటి వచ్చిందా కొత్తది? అవునండి, ఉంది, చాలా రోజులుగా ఉంది. కొంత ఈ మధ్య కాలంలో ఒక 3-4 సంవత్సరాల నుంచి. ఓకే, అది మామూలు దానికన్నా కూడా ఎక్కువ తీగా ఉంది. అంటే ఎప్పుడు ఈ పరిశోధనలు కొత్త విత్తనం తీసుకురావడానికి హైబ్రిడ్. ఓ, కానీ నిజానికి అంటే మీరు ఎన్నో చూస్తుంటారు కదా, హైబ్రిడ్ వాడడం అనేది నిజంగా ఆరోగ్యకరం అండి? హైబ్రిడ్ వాడడం ఆరోగ్యకరం అనడం కంటే ముందు అవసరం అండి. ఫస్ట్ అంటే మనకు హైబ్రిడ్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే, మనకు అధిక ఆహారం కావాలి, ఎక్కువ మన జనాభాకు తగినంత ఆహారాన్ని ఉత్పత్తి చేయాలన్న దగ్గర నుంచి ఆల్రెడీ బయట దేశాల్లో ఉన్నదాన్ని మనం తెచ్చుకొని చేసుకుంటున్నది హైబ్రిడ్ వంగడాలు కానీ హైబ్రిడ్ విత్తనాలు కానీ. అధికంగా ఆహారం లేకపోతే ఫస్ట్ ఆకలి తీరదు. ఆకలి తీరిన వాళ్ళు తర్వాత ఏం ఆలోచించాలంటే ఆరోగ్యకరమైన ఆకలిని ఎలా తీర్చుకోవాలి అన్న అంశం గురించి ఆలోచిస్తారు. సో ఫస్ట్ ఆహారం ఉత్పత్తి జరగాలి కాబట్టి అది జరుగుతుంది. సో దాంట్లోంచి ఇప్పుడు మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అంటే ఎంతవరకు దేశీ వంగడాలను వాడగలుగుతాము, హైబ్రిడ్ని దూరంగా పెట్టి సహజమైన పద్ధతుల్లో నాటు రకం విత్తనాలతోటి, నాటు రకం వంగడాలతోటి పంటలు ఎంతవరకు పండించుకోగలుగుతామనే అంశం మీద కూడా దృష్టి పెడుతూ మెల్లగా వెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. రైట్. కానీ రాజమండ్రి జైల్లో కూడా మీద వీడియో ఉందండి యాక్చువల్లీ, ఏంటది? రాజమండ్రి జైల్లో వ్యవసాయం చేస్తున్నారండి. చాలా వరకు జైళ్లలో అక్కడక్కడ కొంత భూమి జైళ్లకు ఉంటే వాళ్ళు కొంత ఆదాయ మార్గాల కోసం వికే సింగ్ గారి ఆధ్వర్యంలో, ఆయన ఉన్నప్పుడు జైలు శాఖ
డీజీగా ఉన్నప్పటి నుంచి మొదలు పెట్టారు. కొన్ని చోట్లలో పెట్రోల్ బంకులు ఉంటాయి, కొన్ని చోట్లలో ఖైదీలతోటి బట్టలు వేయించడం అట్లాంటివి చేస్తూ ఉంటారు. అవును, దుప్పట్లు వేయించడం చూసాను నేను. అయితే రాజమండ్రి జైల్లో వ్యవసాయం చేయిస్తున్నారు. అది కూడా ఎలాంటి ఎరువులు, పురుగు మందులు, రసాయనిక ఎరువులు ఇవేవి వాళ్ళే పిలిచారా మిమ్మల్ని? వాళ్ళే పిలిచారండి. రాహుల్ గారు అని రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ గారు, ఆయన ఒక రోజు సడన్ గా ఫోన్ చేశారు. నేను ఇట్లా మీ వీడియోస్ అన్ని చూస్తుంటానండి అని చెప్పేసి చాలాసేపు మాట్లాడారు. మాట్లాడి మా జైల్లో కూడా మేము వ్యవసాయం చేస్తున్నాము, మీకు తెలుసో లేదో, మీ ఛానల్లో మేము వ్యవసాయం ఎలా చేస్తున్నామో చూపిస్తే. ఐపీఎస్ ఆఫీసర్ కదా? అవునండి. అంటే చాలా రోజులుగా అంటే జైల్లో శాఖలో ఉన్నారు వాళ్ళు, ఐపీఎస్ కాదనుకుంటా మరి. బట్ రాహుల్ అని నేను ఒక సివిల్ సర్వెంట్ ఇంటర్వ్యూ చేసా, ఆయన ఎక్కడైనా పోస్ట్ అయ్యారా ఏంటంటే డౌట్. జైళ్ళ శాఖకి వీళ్ళు సపరేట్ గానే సర్వీస్ చేస్తూ ఉంటారు. సో ఐపీఎస్ క్యాడర్ వాళ్ళ డిజిగ్నేషన్స్ వేరే ఉంటాయి. సూపరింటెండెంట్ ఆఫ్ రాజమండ్రి, సూపరింటెండెంట్ పోస్ట్ లో ఉన్నారు అక్కడ వారు. సో ఆయన పిలిచారు నన్ను. పిలిస్తే నేను ఒక 2 months వేరే వర్క్ లో ఉన్నాను సార్ అని చెప్పేసి నేను వెళ్ళాను. వెళ్తే వారు రిసీవ్ చేసుకొని వాళ్ళ వ్యవసాయం ఏమేమి చేయిస్తున్నామని సూపరింటెండెంట్ రాహుల్ గారు, జైలర్ ఓపెన్ ఎయిర్ జైలు అంటారు అన్నమాట. జైల్లో చాలా వింగ్స్ ఉంటాయి, మళ్ళీ లోపల అంటే ఎవరు బయటికి రాకుండా ఎవరికి ఖైదీలతో కలవకుండా ఉండే కొంత ఉంటుంది. బయట ఓపెన్ ఎయిర్ జైల్లో కొంతమందిని అంటే వాళ్ళ ఖైదీలలో కొంతమందికి వాళ్ళ కుటుంబ సభ్యులతో ఎక్కువ అటాచ్మెంట్ ఉండి వాళ్ళలో మార్పును గమనించిన వాళ్ళకి మాత్రమే అలో చేస్తారన్నమాట వీళ్ళకి. ఓపెన్ ఎయిర్ జైలు అంటే జైలు పూర్తిగా బయటికి రారు, కానీ కొంత ప్రెమిసెస్ వరకు వాళ్ళకి అలో ఉంటుంది అన్నమాట. సో అలాంటి వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళతోటి వ్యవసాయం చేస్తున్నారు. గ్రేట్ రిఫార్మ్స్ యాక్చువల్లీ. అవును. ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే వాళ్ళు ఏమన్నారంటే వీళ్ళ శిక్ష పూర్తయి బయటికి వెళ్ళిన తర్వాత మాకు తెలిసిన ఒక పని ఇది ఉంది అనేది వాళ్ళకి ఒక నమ్మకం కలగాలి. వాళ్ళు చేసుకోవడానికి మార్పు వస్తుందండి, చాలా మార్పు. నేచర్ తో ఎప్పుడైతే మమైకం అవుతారో చాలా మార్పు. వాళ్ళతో కూడా మేము మాట్లాడాం కదా, వాళ్ళు అదే చెప్తారు, మేము చాలా అదృష్టవంతులం సార్, 4 గోడల మధ్యన లోపల ఉండకుండా. సరే మేము ఏదో క్షణికావేశంలో ఏదో చేసాం, నేరం అయితే చేసాం, తప్పని పరిస్థితుల్లో వచ్చాం జైలుకి. ఆ పరిస్థితి ఎవరికి రాకూడదు, ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. కానీ వచ్చిన తర్వాత కూడా ఇలా వ్యవసాయం చేసి ప్రకృతి మధ్యన గడిపే అవకాశం మాకు వచ్చింది కాబట్టి అందుకు మేము అదృష్టవంతులుగానే చెప్పుకోవాలి అని చెప్పేసి వాళ్ళు కూడా ఆ వ్యవసాయం చేస్తున్నారు. గతంలో వ్యవసాయం చేసిన అనుభవాలు కూడా, నేను ఆ ఊర్లో ఉన్నప్పుడు ఇలా చేసేవాళ్ళం, అలా చేసేవాళ్ళం అని చెప్పేసి వాళ్ళు కూడా చాలా బాగా అవుతున్నారు. వాళ్ళని చూసి చాలామంది సో ఇట్లా కూడా చేసుకోవచ్చు అని వేరే జైళ్ళకు కూడా ఇన్స్పిరేషన్గా కానీ మోటివేషనల్గా కానీ ఉంటుంది. మళ్ళీ వాళ్ళన్నీ కూడా ఆ జైలు ముందే ఒకటి కేఫ్ పెట్టి, జైల్ కేఫ్ అని ఒకటి పెట్టేసి, సెంట్రల్ జైల్ కేఫ్ అక్కడే సేల్ చేస్తున్నారు అనమాట. సో అందులో జైల్లో ఉన్న ఖైదీలకి సప్లై చేస్తున్నారు, దాంతో పాటుగా బయట కూడా రెవెన్యూ కూడా జనరేట్ చేస్తున్నారు. వాళ్ళకి కూడా డబ్బులు ఇస్తారు మళ్ళీ. అందులో వ్యవసాయ పనుల్లో చేసిన వాళ్ళకి కూడా రోజువారీకి కూలీ అంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం వాళ్ళు అక్కడ జైలు శాఖ నిబంధనల ప్రకారం ఎంతసేపు పని చేయించాలి, ఎన్ని డబ్బులు ఇవ్వాలనే దాని ప్రకారం వాళ్ళకి కొంత ఆదాయాన్ని కూడా ఇస్తున్నారు మళ్ళీ పనిచేసే ఖైదీలకు.